హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు 3 టమోటాలు, 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1/2 కిలో బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఈ కట్ చేసుకున్న ముక్కలను అందులో వేసుకొని దోరగా వేయించాలి. ఆ బెండకాయలో ఉన్న జిగురు మొత్తం పోయేంత వరకు వేయించుకోవాలి. కాస్త రంగు మారేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనకు తెలుస్తుంది అందులో జిగురు మొత్తం పోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఒక చిన్న కప్ సైజ్ అంతా పల్లీలు దూరగా వేయించాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం కొత్తిమీర వేసి, మీతో అల్లం ఉంటే అల్లం వేసుకోండి, ఆప్షనల్ అండి అంతే. అవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని మనం చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అందులో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం గ్రైండ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలండి. పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మరి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మనకు అప్పుడే అర్థమైపోతుంది. సో మనం చెక్ చేసుకొని ఆ మిశ్రమాన్ని మొత్తం ఆ ప్యాన్లో వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం వాటర్ వేసుకొని నీట్గా మంచిగా కలిపేసి మనం కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుపుని అందులో వేసుకోవాలి. మనకు పులుపు ఎంత కావాలో అంత, మీకు అప్పుడే చెక్ చేసుకోండి, పులుపు ఎంత కావాలో తెలుస్తుంది. కొంచెం కారం, పులుపు, ఉప్పు అన్నీ మీకు సరిపడా చెక్ చేసుకొని మీరు వేసేసుకోండి. వాటర్ వేసుకొని కలపండి. ఇది ముద్ద రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే కొంచెం వాటరీగా చేసాము, బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడరు, ఒక చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకోండి. మనకు కావాలంటే వేసుకోవాలి, కానీ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, వేసుకోండి. ఇలా ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని బాగా కలపాలి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడికించండి. కొంచెం గట్టిగా చేసుకుంటే చపాతీ రోటీలోకి కూడా వస్తుంది ఇది. లేదు మేము కొంచెం వాటరీగా చేసుకుంటాం, ఇంట్లో జనాభా ఎక్కువ ఉంది అంటే ముద్ద అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇలా బాగా ఉడికించండి. బాగా ఉడికించి కొంచెం చెక్ చేసుకోండి, ఉప్పు, కారం అంత పులుపు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఇంక సర్వ్ చేసుకోవడమే. మేమైతే ఇంట్లో ముద్ద చేసుకున్నాము. ముద్ద, నెయ్యి, బెండకాయ పులుసు తింటే ఉంటుంది, వావ్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ గాయ్స్. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. మీరు గనక మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.